డిప్రెషన్కి వెళ్ళాడు. ఓకే. దానివల్ల కొన్ని మీమ్స్ రావడం, రూమర్స్ జరగడం జరిగినాయి. ఓకే. దాన్ని తట్టుకోలేక ఇవి మానసికంగా ఇబ్బంది పడి ఓకే. సూసైడ్కి అటెంప్ట్ చేసుకున్నాను. ఓకే. అంటే ఈ మిగతా ట్రోల్స్ చేయడం వల్ల కూడా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏ కరెక్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అల్టిమేట్గా ప్రెజర్ కానివ్వండి, ఆ కామెంట్స్ కానీ చూసేసి మేబీ డిప్రెషన్లో వెళ్ళి ఉండొచ్చు. యాంటీ కామెంట్స్ ఎప్పుడు చేయకూడదు. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? పద్మ. చందు గారు ఏమవుతారు మీరు? తమ్ముడు. తమ్ముడు. సో మీకు తమ్ముడికి అసలు ఎట్లా ఉండే అనుబంధం? చాలా బాగుండే. ఓకే. చాలా బాగుండే. మేము 5గురు, మా డాడీ, మా బాబాయ్లు 4, మా డాడీ పెద్ద అనమాట. 5గురు అన్నదమ్ముల్లో మూడో బాబాయ్ కొడుకు. నేను అసలు ఊహించలే మా తమ్ముడు ఇలా సూసైడ్ చేసుకుంటాడని. దీనికి అంత కారణం పవిత్ర అని తెలిసాక మేము చాలా అసలు ఏం చెప్పాలో మాకే అర్థం అవుతలేదు. అంటే ఇప్పుడు తను యాక్టింగ్ సైడ్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ తనకి, చందు గారికి? 15 years నుంచి కా పిన్ని, 15 years నుంచి. ఓకే. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? తమ్ముడు మీకు ఏ టైంకి తెలిసింది అసలు? మాకు నిన్న 6 o'clock తెలిసిందండి. వాడు 2 days నుంచి డిప్రెషన్లో ఉండే. ఆకారంగా అది అలా చేసుకున్నాడేమో అనుకున్నాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అట్లా చేసుకుంటాడు. ఎందుకంటే వాడు చాలా హెవీ క్యాండిడేట్, ఇంత లో క్యాండిడేట్లా చేసాడు అనుకోలేదు. వాడు పోయిన డిప్రెషన్ ఏంటి అనేది మేము చూడాలి, ఏంటి అసలు కనుక్కోవాలి. అది మేము R&D చేయాలి దానిపైన. పవిత్ర గారు చనిపోయిన తర్వాత వాడు డిప్రెషన్ వెళ్ళినని తెలిసింది. దాన్ని బట్టి మేము మాట్లాడాం నిన్న కూడా. వాడికి డిప్రెషన్ అంతా వదిలేసి కొంచెం టైం సెటిల్ అవ్వు, దాని తర్వాత మనం చూద్దాము, నేను కూడా ట్రై చేస్తాను, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పాను. వాడు ఓకే ఓకే అన్నాడు, సరే అన్నాడు. సరే అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. నిన్న డిస్కషన్ అయిన తర్వాత మొన్న డిస్కషన్ అయింది, నిన్న ఇట్లా చేసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 16th రోజు అంతా మాట్లాడుకున్నాము. ఈవినింగ్ అందరం కూర్చున్నాం. నేను వస్తానని వెళ్ళిపోయాడు. సరే ఇక కొంచెం వదిలేద్దాం, ఫ్రీగానే వదిలేసాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చాడు ఇక్కడ బయటికి వెళ్ళి. మళ్ళీ నేను ఇక్కడ వెళ్తున్నాను, పని పైన ఇన్సూరెన్స్ ఏదో అన్నాడు, వెళ్ళాడు. 8 వరకు ఈవినింగ్ ఫోన్ చేయకపోతే మన వాళ్ళు అక్కడ మణికొండలో కూడా హ్యాంగ్ చేసుకోవడం తెలిసింది నాకు. అప్పుడు ఈవినింగ్ 6:30కి నిన్న. అంటే మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు దూరంగా ఉంటున్నాడు? దూరంగా ఏం లేదు, వచ్చి వెళ్తున్నాడు అనమాట. ఓకే. ఒక 2 days షూట్ అంటే 2 days రాడు, అంతే తప్ప దూరంగానే ఇది ఏం లేదు. అంతే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. అది అంతే. పవిత్ర గారితో రిలేషన్షిప్ ఉందని చెప్పేసి మీకు తెలుసు ఫస్ట్? తెలుసు, అది తెలుసు. అదంటే అప్పుడు మాట్లాడతాం, అదే చెప్తానులే నేను, అదేదో అన్నాడు అంతే, ఇంకేమనలేదు. అంతకంటే ఇంకేం తెలియదు నాకు. ఎందుకంటే అతని లైఫ్ నా ఇద్దరిది కదా, సెపరేట్ ప్రైవేట్ లైఫ్స్ అట్లా. అంతే, ఎక్కువ అడగలేదు, నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు అందులో, అంతే. అంటే ఇప్పుడు సూసైడ్కి కారణం పవిత్ర గారి మరణమే అని అంటారా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా? ఏం కాదు, డిప్రెషన్లోకి వెళ్ళాడు అతను. తనకు ఆర్టిస్ట్ కావచ్చు, అది ఏదో అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడేమో అనుకుంటున్నాము. బట్ మేము చూడాలి అది ఏంటి అని, తర్వాత కనుక్కుంటాం. 16th day రోజు మీతో ఏం మాట్లాడడం జరిగింది మీ బ్రదర్? ఇద్దరం మనం లంచ్ చేసుకున్నాం మంచిగా. ఈ మధ్యాహ్నం లేచిన తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత మామూలుగా మాట్లాడాం. డిమ్గా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంకా అలా ఉండకు, సరే కొంచెం టైం పడుతుంది, మరి అలా ఉంటే హెల్త్ పాడవుతుంది, టైంకి తిను అని చెప్పాను. ఓకే ఓకే అన్నాడు, స్ట్రాంగ్గా మంచి ఆన్సర్ ఇచ్చాడు, అంతే. దాని తర్వాత నేను తినేసి లంచ్ చేసి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ వస్తాడులే, ఊకే డిస్టర్బ్ చేసాడు, బాగోదని చెప్పి నేను టచ్ చేయలేదు, అంతే. మళ్ళీ నైట్ వచ్చాడు, మళ్ళీ మార్నింగ్ పోయాడు. మార్నింగ్ పోయిన తర్వాత ఫోన్లు చెప్పకపోతే మాకు భయం వేసి, ఏంటి నిన్న ఎంత మంచిగా చెప్పినాను, డౌట్ వచ్చింది, ఆ డౌట్ కన్ఫర్మ్ అయింది, అంతే. యాక్టింగ్ అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీ బ్రదర్కి? అంటే నేను యాక్చువల్గా నేను ఇక్కడ లేకుండా, నేను లండన్లో ఉండే. నేను లండన్కి వెళ్ళిన తర్వాత వాడు ఈ ఫీల్డ్కి వచ్చాడు. అంటే మీకు మీ బ్రదర్కి ఉన్న అనుబంధం ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా గుర్తుందా మీకు? మేము ఏదైనా కలిసి చేస్తాం. యూస్ టు హ్యావ్ డ్రింక్స్ ఆల్సో టుగెదర్. మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం, అంతే అంతే అండి. సార్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ చందు గారి అంటే పెద్దక్క కొడుకు, అంటే చందు గారికి అల్లుడు అవుతారు. సో తను మాట్లాడుతున్నావు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. అఖిల్. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అసలు మీ మామయ్యకి? మా మామయ్య రీసెంట్గా యాక్సిడెంట్లో డిప్రెషన్కి వెళ్ళాడు. ఓకే. దానివల్ల కొన్ని మీమ్స్ రావడం, రూమర్స్ జరగడం జరిగినాయి. ఓకే. దాన్ని తట్టుకోలేక ఇవి మానసికంగా ఇబ్బంది పడి ఓకే సూసైడ్కి అటెంప్ట్ చేసుకున్నాను. ఓకే. అంటే మీ మామయ్య మీతో ఎలా ఉంటుండే? మా మామయ్య మాతో చాలా క్లోజ్గా ఉండే, కలుస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు, బాగానే ఉండే మా మామయ్య మాతో. ఇట్లా సడన్గా డిసిషన్ తీసుకోవడం రాంగ్ డిసిషన్ మా మామయ్య. ఓకే. అంటే 16th day రోజు ఇక్కడ మీటింగ్ అయిందని అన్నారు. సో ఏమైనా మాట్లాడడం జరిగిందా నువ్వు మీ మామతో? మాట్లాడినాము. మాట్లాడితే అన్నీ ఇట్లా 2 daysలో నేను వెళ్ళిపోతున్నాను, మా పవి పిలిచింది, బర్త్డే రోజే ఇలా చేసుకోవడం తప్పు. ఓకే. అంటే
ముందే చెప్పడం జరిగింది నేను చనిపోతాను. ముందే చెప్పడం జరిగింది అతను. మళ్ళీ ప్లస్ నేను అలా వేయను అదే వేయను అని చెప్పేసి నిన్న నైట్ చేసేసుకున్నాను. కాదు, ఇప్పుడు అట్లా చెప్పినప్పుడు ఆయన ఒంటరిగా మీరు వదిలేయొద్దు కదా ఫ్యామిలీ మెంబర్స్. అతను రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి వెళ్ళాడు బయటికి. ఇలా చేస్తాడని చెప్పిండు, చేయనని కూడా చెప్పాడు. మళ్ళీ రీసెంట్గా చేసేసాడు. ఓకే, అంటే ఇప్పుడు తనది లోకల్ ఇక్కడ సికింద్రాబాద్ కదా, మణికొండలో ఎందుకు ఉంటున్నాడు? మణికొండలో ఆయన గెస్ట్ హౌస్ ఓకే, పవి వాళ్ళు ఉండే రిలేషన్స్లో ఓకే, ఉంటే వాళ్ళు అక్కడికే వెళ్ళాడు. ఆయన బయటికి వెళ్తున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళాడంట. ఈవినింగ్ వరకు ఫోన్ చేస్తే మా మామయ్య ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, కలవలేదు. కలవకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు. వెళ్తే అక్కడ వాచ్మెన్ అడిగారంట. అడిగితే అయితే మేము డోరు టిఫిన్ కాఫీ అవన్నీ అడిగితే ఇవ్వలేరు అంట. డోర్ తీయలేడంట. తీయకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఫోన్ చేస్తే కలుస్తలేదు. అడికి వెళ్ళారు. అయితే వాళ్ళ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అంటే తీయమేం డోర్ అన్నారు. అయితే మా ఫాదర్ అంటే అలా మా తాతని తీసుకొచ్చి అప్పుడు పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి డోర్ తీసే ఊరేసేసుకున్నాం. అంటే ఇప్పుడు మీ మామయ్యకి పవిత్రకి రిలేషన్షిప్ ఉందని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ముందే తెలుసా? ముందే తెలుసు. 5.5 years నుంచి కొద్దిగా దూరం ఉంటుంది మా ఫ్యామిలీస్కి అందరికి. ఎంతమంది పిల్లలు చందు గారికి? చందు గారికి ఒక పాప ఒక కొడుకు. సో అంటే ఇప్పుడు మా మినిమం అంటే సో మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు కదా, సో మీతో ఎట్లా ఉంటుండే చందు గారు? నాతోటి క్లోజ్గానే ఉండే, మంచిగానే మాట్లాడతా. అది మామ ఇది మామ, అట్లుంది ఇట్లుంది, ఇక్కడున్నాను, షూటింగ్లో ఉన్నాను, వస్తాను, కలుస్తాను, చేస్తాను అని బాగానే ఉండే. ఓకే, అయితే మీ మామని మీరు సీరియల్లో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుండే? చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. అతను మా మామ అంటే చెప్పుకోవడానికి కూడా చాలా గ్రేట్ ఉండే. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేకుండా పోయింది. చాలామంది సీరియల్స్ చూసినా మీ మామ అంటే చాలా ఎగ్జైట్ అయిన ఉండే. ఓకే, అంటే ఇప్పుడు మీ మామ వాళ్ళు మీ అక్క వాళ్ళు మొత్తం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? మా చిన్నమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ, మా చిన్నమ్మ, ముగ్గురు. మా చిన్నమ్మ వాళ్ళ చిన్న కొడుకు, మేము పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు కొడుకు. మీ పెద్ద మామ ఏం చేస్తారు? మా మామ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, పెద్ద మామ. సో అంటే ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అంటే ఈయన చావుకి ఎవరు కారణమై ఉంటారు? ఇతను చావు కంటే ఇక యాక్సిడెంట్ ఆమె పోవడం కారణం. ఆయన ఇక దాన్ని భరించలేక డిప్రెషన్స్కి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సో పిల్లలతో ఎట్లా ఉంటుండే? పిల్లలతో చాలా బాగుండే, మంచిగానే ఉండే. పిల్లలతో అయితే బాగానే ఉండే చేసినుండే. అతను ఇక అక్కడ కొద్దిగా వెళ్ళడం చేయడం వల్ల ఇంటికి రాకుండా పిల్లలకు దూరం అలా చేసేసారు. ప్రజెంట్ చందు గారి బ్రదర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఉదయం ఏం జరిగింది? ఏం జరిగిందంటే వాడు పవిత్ర పోయిన దీంట్లో కొంచెం కోమాలోకి వెళ్ళిపోయాడు మొత్తము. ఇంకా అదే పనిగా కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా జరుగుతుందని. సో నేను ఏ రోజైతే యాక్సిడెంట్ అయిందో ఆ రోజు మాట్లాడినా కూడా ఫ్యూనరల్కి వెళ్తున్నా అన్నాడు. సో నా అఫీషియల్ ట్రిప్ ఒకటి బెంగళూరుకు ఉండే. సో నేను కలుస్తా అని చెప్పిన. ఓకే అన్న నేను కలుస్తాను బెంగళూరులో, నేను దేవనెల్లిలో ఉండే, కలుస్తా అని చెప్పిండు. మళ్ళీ ఐ ట్రైడ్ కాలింగ్ హిమ్. సో ఫోన్ రెస్పాన్స్ అవ్వలేదు, మెసేజ్లు చూసిండు. కానీ 2 days ఉన్న తర్వాత ఆ కార్యక్రమం అంతా చేసుకొని ఇక్కడికి వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్తో అంతా మాట్లాడి ఇక ఫ్రైడే రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళిండంట. ఇది జరిగింది. ఓకే, అంటే 16th రోజు ఇంట్లో మాట్లాడిరు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఉన్నారు అప్పుడు? లేదు నేను బెంగళూరులో ఉన్నాను. నేను నిన్న తెలవగానే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చినాను నేను. ఓకే, అంటే 16th రోజే చెప్పాడు అంటే చనిపోతామని అనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి. అందులో కూడా కొన్ని అట్లాంటివే చెప్తుండు. ఇంకా పవిత్ర లేకపోతే ఇంకా నేను నా ఇంతే, ఇంకా ఆమె ఉంటేనే నేను ఏమన్నా ముందుకు వెళ్ళగలుగుతాను చేయగలుగుతాను అని. ఇంకా పవిత్ర లేకపోతే ఇంతే నా కెరియర్, అట్లాంటి మాటలే మేము త్రూ ఇంటర్వ్యూలో విన్నాము. అంతే. ఇంటర్వ్యూలోనే విన్నారా? అంటే పవిత్ర గారితో అంటే ఫస్ట్ రిలేషన్ ఉందని మీకు తెలుసు మాకు. ఈ వాజ్ వెరీ వెల్ లివింగ్ విత్ హర్, అది అందరికీ తెలుసు. అఫీషియల్గా అంటే ఎక్కువ తెలియదు. సో మాకు బ్రదర్స్ మా రిలేటివ్స్లో మాత్రం అందరికీ తెలుసు. సో యాక్టింగ్ అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ చందు గారికి? యాక్టింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 years నుంచి అండి. ఈ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అంటే మీ బ్రదర్ని మీరు స్క్రీన్ పైన చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? మేము ఇంకేంది మేము చెప్పుకుంటుండే మా తమ్ముడని ప్రతి ఒక్కరికి, నా కలీగ్స్కి కానీ నా వేరే ఫ్రెండ్స్ ఉన్న కొరియోగ్రాఫర్, అరే మీ బ్రదరా అట్లా మేము చెప్పుకుంటుండే. వీఆర్ వెరీ హ్యాపీ టు సీయింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్. ఎవ్రీ ఛానల్ వాడు స్టేటస్ పెడుతుండే, అది అందరు స్టేటస్ చూపిస్తుండే నేను. అదండి.
బట్ మీ బ్రదర్నే మీరు మిస్ అయిపోయారు. సో ఎట్లా అనిపిస్తుంది? మీ బ్రదర్ని మిస్ అయిపోతే ఎట్లా ఉంటుందండి? ఇక యూఆర్ అన్ఏబుల్ టు డైజెస్ట్. ఇంకా మా మరదళ్ళు పరిస్థితి ఏంది అనేది, ఇంకా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వానికి. అంటే తను ఇక్కడే ఉంటుండేనా లేకుంటే మణికొండలోనే ఎక్కువ ఉంటుండే? షూట్ అయితే ఈ వాజ్ తనతో ఉంటుండే. షూట్ ఎక్కడైతే షూట్ వెళ్ళాలో ఊటీ కానీ బెంగళూరు కానీ అట్లా తనతో వెళ్తుండే. రిమైనింగ్ అండ్ ఆల్ ఇక్కడ వస్తుండే, వైఫ్ పిల్లల్ని చూసుకుంటుండే. మళ్ళీ అక్కడ మణికొండ మేజర్ అయితే మణికొండలో ఎక్కువ ఉంటుండే. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే 16th రోజు ఫ్యామిలీ మెంబర్స్ తోటి చెప్పినప్పుడు ఆయన ఒంటరిగా వదిలేయొద్దు కదా, అసలు ఎందుకు వదిలేసారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒంటరిగా అంటే వస్తున్నాడు పోతున్నాడు కదా, సో అట్లా అని కొంచెం ఆయనకు ఫ్రీగా ఉండాలి. ఫ్రెండ్స్ అయితే ఉంటూనే ఉంటున్నారు, సో అట్లా అని ప్రైవసీ కూడా కానీ. సో ఈ వాంట్ టు బీ ఎప్పుడైనా పవిత్ర ఉన్నంత వరకు పవిత్రతో ఉండే, దాని తర్వాత కొంచెం ఒంటరిగా. అంటే 16th రోజు మాట్లాడినప్పుడు మీరు ఒంటరిగా వదిలేదు లేకుండే కదా మీ బ్రదర్ని? ఒంటరిగానే ఏం లేదండి, హీ వాజ్ టోటలీ కాన్ఫిడెంట్. కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు ఆమె మీద, అంతేగాని అట్లాంటిది ఏం లేదు. హీ స్పోర్ట్స్ పర్సన్, నేషనల్ స్పోర్ట్స్ పర్సన్. వాడు ఫుట్బాల్ ఆడతాడు, చిన్నప్పటి నుంచి కోచ్ ఉండేవాడు, భవన్స్లో కోచ్ ఉండేవాడు. వెరీ స్ట్రాంగ్ పర్సన్. చిన్న చిన్న ఫ్రెండ్స్ గొడవలు అయినా కూడా ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్. ఈ చిన్న గొడవలు అయినా కూడా వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ అట్ ఆల్ అంత ఈజీగా తీసుకోవాలి. కానీ పవిత్ర ఇన్సిడెంట్ అంటే చాలా కుదిరి తీసింది ఫ్యామిలీలో. ఫ్యామిలీ ఈజ్ వెరీ బిగ్ అండ్ చాలా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉంటారు. వీఆర్ వెరీ బిగ్ ఫ్యామిలీ. వెరీ బిగ్ ఫ్యామిలీ అంటే మా తాతలంతా కూడా ఇక్కడ బేసిక్ నేచర్. దిస్ ఇస్ ద థర్డ్ జనరేషన్. చందు అండ్ మాదంతా థర్డ్ జనరేషన్. మా ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ కూడా ఇక్కడే, మా ఊరంతా కూడా బేసికల్ మేము ఇక్కడే. మాదంతా కూడా చాలా పెద్ద ఫ్యామిలీ మాది. అంతా తీసుకునే సూసైడ్ చేసుకునేంత వీక్నెస్ అయితే లేదు. మేబీ పవిత్ర ఇన్సిడెంట్ మనం చాలా కుంగదీసి ఉండొచ్చు. అంటే తనకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు, ఆ పిల్లల్ని చూసైనా కానీ ఉందండి. పిల్లల మీద లేదు అని కాదు, మీకు కూడా తెలుసు. మీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు, లైక్ మీడియా అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఈ రకంగానే ఉండాలి అన్నట్టుగా ట్రోల్ చేశారు. సో అది కొంచెం దాని మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ ఆయన చనిపోవడం అనేది కొంచెం బాధ కలిగించి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ మిగతా ట్రోల్స్ చేయడం వల్ల కూడా ఏదైనా గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అల్టిమేట్గా ప్రెజర్ కానివ్వండి, ఆ కామెంట్స్ కానీ చూసేసి మేబీ డిప్రెషన్లో వెళ్ళి ఉండొచ్చు. యాంటీ కామెంట్స్ ఎప్పుడు చేయకూడదు, పాజిటివ్ ఉంటే చెప్పండి. ట్రోల్స్ ఏమి వచ్చినాయి అసలు? ట్రోల్స్ అదే అండి, వాట్ ఈస్ ద లింక్ విత్ పవిత్రతో మీకేముందని, ఇంకా యాంటీ చెప్పకుండా ఉంటాయి. మీకు తెలుసు మీడియాలో అంతా కామెంట్స్ అంతా వల్గర్గా రాస్తుంటారు. వాడికి ఏం సంబంధం ఉండదు, కానీ వాడు చందుని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు వల్గారిటీ వాడుతుంటారు. సో ఆ ట్రోల్ వద్ద కూడా వాడు ప్రెజర్ జరిగింది. ఎందుకంటే ఈజ్ లోన్లీ ఫ్రమ్ 1 వీక్ నుంచి ఆమె చనిపోవడం వల్ల, ఆ డిప్రెషన్లో ఉండడం వల్ల అది కూడా జరిగి ఉండొచ్చు. ఆ ప్రెజర్ తీసుకోలేకపోయి ఉండొచ్చు. మేబీ ట్రోల్ చేయడం, కామెంట్స్ చేయడం చాలా యాంటీగా చేశారు. 16th రోజు మీరు ఉన్నారా ఇక్కడే మాట్లాడినప్పుడు? మా బ్రదర్స్ ఉన్నారు, మేము ఇక్కడే ఉంటాం. మా బ్రదర్స్ అందరూ ఉన్నారు. మా చిన్న బ్రదర్ ఉన్నాడు, రాము, వాడు ఉన్నాడు. వాళ్ళతో ఉన్నాడు, అంత క్లోజ్లో ఉన్నాడు. మా పెద్ద బ్రదర్ కిరణ్ ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ హీ వాజ్ రికవరింగ్. లేదు అలాంటిది అంటే మిగతా వాళ్ళు కూడా అడిగారు, అరే ఏంటో డిప్రెషన్లో వెళ్తున్నావా ఎనీథింగ్ అంటే, లేదు అలాంటిది ఏం లేదు, ఐఎమ్ ఫైన్ అండ్ ఐ విల్ బీ హియర్ అండ్ ఐ విల్ బీ డూయింగ్ ఆల్ మై దీస్ థింగ్స్ అని అన్నాడు. మేబీ సడన్గా ఏదైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఏదైనా కామెంట్స్ కానివ్వండి, ఏదైనా ట్రోల్ చేయడం ఎఫెక్ట్ అయి ఉంటుంది. డిప్రెషన్ వెళ్ళింది. బట్ ఎనీహౌ ఫ్యామిలీ పరంగా అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ లేవు. ఈయన మీద డిపెండ్ అయినటువంటి మదర్ ఫాదర్ వాళ్ళు ఎవరు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఓన్లీ ది ఇన్సిడెంట్ పవిత్ర ది ఇన్సిడెంట్ కానీ మనసు మీద తీసుకుని ఉంటాడు, అంతేగాని మిగతా ఎటువంటి ఇష్యూస్ లేవు. ఫిజికల్ ఇష్యూస్ కూడా ఏం లేవు.